మేమేం చేయలేం, మాకేం చేయాలో తోచట్లేదు, నీవే మాకు దిక్కు. ఇదే ప్రార్థన చేశాడు. ఎవరు దిక్కు? దేవుడే దిక్కు. అదేదో లోకంలో సామెత కూడా, దిక్కు లేనివాడికి దేవుడే దిక్కు అని. మనకు దిక్కు లేదని కాదు, మనకు దిక్కు ఉన్నాడు. ఆయనే సర్వాధికారి అయిన దేవుడు, సర్వశక్తి గల దేవుడు. హల్లెలూయా. గొప్ప కార్యములు చేయుటకు ఆయన సమర్థుడైనటువంటి దేవుడు. రే జూమ్ జూమ్ చేసి పెట్టు, ఇది కనపడకూడదు. ఏవండి, గొప్ప కార్యములు చేయుటకు దేవుడు సమర్థుడు. ఆమేన్. మీరు విశ్వసిస్తున్నారా? సర్వశక్తి గల దేవుడు కార్యం చేయగలడని మీరు నమ్ముతున్నారా? నమ్మితే స్తోత్రం చెప్పండి. నీ జీవితంలో దేవుడు కార్యములు చేయుటకు సిద్ధపడుతున్నాడు, ఇష్టపడుతున్నాడు. ఈ 50 రోజుల ఉపవాస ప్రార్థనలో ఐ ప్రొఫెసీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ కొంతమంది అద్భుతాలు చూడబోతున్నారు. హల్లెలూయా. దిస్ ఈస్ టుడే సెర్మనీ. ఇదే అద్భుతమైన వాక్యం. ఆత్మతో ప్రార్థన చేసేవాడికి అద్భుతం జరుగుద్ది. ఆమేన్. కెన్ యూ ఫీల్ ఇట్? నువ్వు దాన్ని ఫీల్ అవుతున్నావా నిజంగా? ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించినట్లయితే, నీవే మాకు దిక్కు అని యెహోషాపాతు చేసిన ప్రార్థనలో ఏం కనపడుతుందంటే, దేవుడు తప్ప ఈ స్థితిలో మనకు దిక్కు ఎవరు లేరు. దేవుడే సహాయకుడు, దేవుడే సహాయం చేయాలి, దేవుడే కనికరించాలి, దేవుడే కృప చూపించాలి. ఆమేన్. ఈ స్థితిలో ఉన్నప్పుడు మనకి నిజంగానే దేవుడు సహాయం చేస్తాడని నమ్మాలి, మనం విశ్వసించాలి. హల్లెలూయా. నీవే మాకు దిక్కు, ఈ పదాన్ని ప్రార్థనలో ఉపయోగించాడు. నీవెప్పుడైనా నీ ప్రార్థనలో, ప్రభువా నీవే నాకు దిక్కు, నువ్వు తప్ప ఎవరు లేరే. నేను ఎన్నోసార్లు చెప్పాను ఆ పదం. మీరెన్నిసార్లు చెప్పారు? దేవుని స్తోత్రం చెప్పండి. మీరు చెప్పారా? అలాగన చేయాలి. అదే అంశంతో అదొక అద్భుతమైన మాట పెట్టి మనం ప్రార్థన దేవునికి చేయాల్సిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఇక్కడ మనము చూస్తే ప్రార్థనకి జవాబు ఎలా వచ్చింది, ఏ విధంగా దేవుడు ఇచ్చాడు, ఎవరి ద్వారా ఇచ్చాడు, దేవుడు ఎలా సంఘంలో పనిచేశాడు, ప్రార్థనకి దేవుడు మాట్లాడతాడా, ఆయనే డైరెక్ట్గా మాట్లాడతాడా, లేక సంఘంలో నుంచి ఎవరినైనా మాట్లాడతాడా, అసలు ఏం చేస్తాడు దేవుడు? ఇప్పుడు యెహోషాపాతు చేసిన ప్రార్థనకి వెంటనే ఆ సంఘములో ఒకడు పరిశుద్ధాత్మ పొందిన వ్యక్తి ఉన్నాడు. హల్లెలూయా. As a one man, he is fulfilled the Holy Spirit and he speak the prophetic word. Hallelujah. ఈ వ్యక్తి, ఒక వ్యక్తిని, అతడు ప్రవచనాత్మకమైన ఒక మాట మాట్లాడుతున్నాడు. అతడు దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు. హల్లెలూయా. అంటే ఇన్ని వందల మంది వచ్చి చర్చి దగ్గర వచ్చి ప్రార్థన చేస్తుంటే, కష్టం కోసం వేడుకుంటుంటే, సమస్య వచ్చిందని వేడుకుంటుంటే, వీళ్ళందరి ప్రార్థనకి దేవుడు ఒక వ్యక్తి మీదకి తన పరిశుద్ధాత్మని దేవుడు పంపాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆత్మదేవుడు ఒక వ్యక్తిని అభిషేకించి అతనిలో నుంచి మాట్లాడుతున్నాడు. కెన్ యూ బిలీవ్ దిస్? నువ్వు దీన్ని నమ్ముతావా? అసలు ఎంతమంది నమ్ముతారు ఇది? ఒకవేళ నువ్వు గనక ఇది నమ్మకపోతే దేవుడే లేడని అన్నట్టే నువ్వే. ఎందుకో తెలుసా? దేవుడు తన ఆత్మ చేత వ్యక్తుల్ని నింపి అభిషేకించి వారిలో నుంచి మాట్లాడతాడు ప్రవచనాత్మకంగా. అది స్త్రీలు పొందుకోవచ్చు, పురుషులు పొందుకోవచ్చు, ఎవరైనా కావచ్చు అది. ఆమేన్. సో దేవుడు ఇప్పుడు వీళ్ళు బాధలో ఉన్నారండి, సమస్యలో ఉన్నారు, ఎవరిదో ఒకరి ద్వారా దేవుడు, నేను నీకు ధైర్యం చెప్పాలి, నేను నీకు తోడుగా ఉన్నాను, వెళ్ళండి యుద్ధం చేయండి, మీరు గెలుస్తారు, నేను మీకు తోడే ఉన్నాను, ఏ బాధపడకండి, దుఃఖపడకండి, చింతపడకండి, ఏదో మాట చెప్పాలి కదా. హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్యం ద్వారా నువ్వు ఆదరించబడుతున్నావు. మంచి వాక్యం, గొప్ప వాక్యం, అద్భుతంగా ఉంది, నాతో మాట్లాడాడు అంటున్నావు కదా. ఎందుకంటున్నావు ఇదంతా? వాక్యం అయింది కనుక ఎవరికి ప్రిపేర్ ఏ విధంగా చేస్తాడు, ఏ రోజు కావాల్సిన మన్నా ఆ రోజు. ఆమేన్. అలా సిద్ధపరిచిన దాంతో నీతో మాట్లాడితే నాతో మాట్లాడాడు అంటావు. అదొకటి. 2, సంఘములో ఆరాధన జరుగుతున్నప్పుడు లేక వాక్యం చెప్తూ ఉండగానే అభిషేకం దిగుతుంది, పరిశుద్ధాత్ముడు దిగుతాడు, ఆ వ్యక్తిలో నుంచి మాట్లాడతాడు. అనుకోని విధంగా అది ఆత్మచేత నింపబడి జరిగే కార్యం అది. ఆమేన్. ఇప్పుడు పెద్ద ప్రబుద్ధులు వచ్చేసారు యూట్యూబ్లో, ప్రతి ఓడు చెలరైపోతున్నాడు. పరిశుద్ధాత్ముడు ఎట్ట పనిచేయడు, ఎట్ట ఉండడు, ఎవరు ఏం చెప్పాలో అసలు అర్థం కావట్లేదు. అందుకే దొంగ బోధలు, అబద్ధ బోధలు, అపవిత్రమైన బోధలు, దిక్కుమాలిన బోధలు వినబాకండి యూట్యూబ్లో. ఆత్మ లేకుండా, పరిశుద్ధాత్ముడు లేకుండా విశ్వమే లేదు, పరిశుద్ధాత్మ లేకుండా సృష్టి లేదు. అసలు దేవుడే ఆత్మస్వరూపి. ఆయన తన ఆత్మ చేత తాను ఎన్నుకున్న వారిని అభిషేకించి వారిలో నుంచి సంఘంతో మాట్లాడి, సంఘం బాధలో ఉన్నప్పుడు బలపరుస్తాడు, దుఃఖంలో ఉన్నప్పుడు ఓదార్స్తాడు. నేను త్వరగా రాబోతున్నాడు, నువ్వు సిద్ధపడని కూడా అంటాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు నన్ను గురించి సాక్ష్యం ఇస్తాడని యేసుప్రభువారు యోహాను సువార్త 16వ అధ్యాయంలో చెప్పాడు. ఆమేన్. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు నన్ను గురించి సాక్ష్యం ఇస్తాడు. ఎవరి గురించి సాక్ష్యం ఇస్తాడు? పరిశుద్ధాత్ముడు యేసయ్య గురించి. ఆమేన్.
అసలు ఆ పరిశుద్ధాత్ముడే యేసయ్య. ఆయన గురించి ఆయనే కూడా సాక్ష్యం ఇచ్చుకు, నేను వస్తున్నాను త్వరలో అని, ఐ కమింగ్ సూన్, ఇలాగ పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు. ఇంతమంది ప్రార్థన చేస్తుంటే, ఇంతమంది బాధలో ఉంటే, ఇంకాసేపట్లో లేకపోతే ఇవాళ రేపో అందరం చచ్చిపోదాం, ఇక మన బలము కంటే శత్రు బలం ఎక్కువ ఉంది, చచ్చిపోతాం ఇక మనం ప్రార్థన చేయకపోతే అనే ఉద్దేశంతో ఉన్న అందరూ కన్నీటితో ప్రార్థన చేశారు. ఇప్పుడు దేవుడు ఒక వ్యక్తిలోంచి మాట్లాడాడు. ఎంత ధైర్యం వస్తుంది కదా! వాక్యం వింటే నీకు ధైర్యం రావట్లేదా? వస్తుందా రావట్లేదా? ముందు అది చెప్పండి. అసలు వాక్యం నిన్నేం చేస్తే తెలుసా? ధైర్యపరుస్తుంది. ఇంతమంది పరిశుద్ధులకి జవాబిచ్చిన దేవుడు నీకు కూడా జవాబిస్తాడు, నాకు జవాబిస్తాడు. ఇప్పుడు ప్రతికూలంగా ఉంది, ఇప్పుడు అసలు ఏ మాత్రం హోప్స్ లేవు, ఇప్పుడు మాత్రం అసలు ఏ విధమైనటువంటి నమ్మకాలు ఏమి ఉన్నట్టు కనపట్టలేదు, పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నాయి, నమ్మశక్యంగా లేదు. కానీ ఇంత ఘోరమైన పరిస్థితుల్లోనే నమ్మకం ఉంచాలి. హల్లెలూయా. యు బిలీవ్ ఇన్ జీసస్ ఇన్ దిస్ క్రిటికల్ సిచ్యువేషన్, దెన్ గాడ్ విల్ బి డన్ ఏ గ్రేట్ మిరకల్స్ ఫర్ యూ. ఈ క్రిటికల్ సిచ్యువేషన్లోనే నువ్వు నమ్మకంగా ఉండాలి దేవునికి. ఈ బలహీనతల్లోనే నువ్వు నమ్మకంగా ఉండాలి దేవునికి. ఈ వాక్యం పోయి, ప్రార్థన పోయి, సహవాసం పోయి, మొత్తం పోయి, దయ్యం చీకటే ఏందన్నా ప్రార్థన చేస్తే కళ్ళు మూత అంతా చీకటే కనపడుతురా. మరి నువ్వు ఏడ ప్రార్థన చేసుకుంటున్నావు? దుర్మార్గంతో కూడిన కార్యాలన్నీ చేసుకుంటాను. దేవుడు నన్ను అభిషేకించలేదు, నాకు ప్రార్థన రావట్లేదు, నాకు నడిపింపు రావట్లేదు, నాకు అది రావట్లేదు, నాకు ఇది జరగట్లేదు అని ఎవడైనా వాగితే యేసు రక్తమే జయం. వీడు మారడు సావడు కానీ వీడికి దేవుడు కార్యాలు చేయాలి. ఎందుకు చేస్తాడు దేవుడు? దేవుడు అని తేరగొన్నాడు. దేవుని స్తోత్రం. అసలు దేవుని గురించి మనము అర్థం చేసుకోవటానికి పూర్ణ హృదయంతో ప్రయత్నం చేసామా? కెన్ యూ ట్రై వాట్ ఈస్ ద గాడ్స్ హార్ట్? దేవుని మనసు ఏంటో అర్థం చేసుకున్నావా? ప్రపంచంలో చాలామంది కవులు చెప్పిన మాట, పతోడు చెప్పే మాట, ఆడవాళ్ళ హృదయం అసలు అర్థం కాదంట. అందరూ అంటూ ఉంటారు, దేవుని హృదయం అర్థమైనోడికి మిగతా వాళ్ళందరూ హృదయాలు అర్థమవుతాయి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ మాటలు నేను నమ్మను. ఎందుకంటే యూ ఫస్ట్ ప్లీజ్ అండర్స్టాండ్ ద గాడ్స్ హార్ట్. దేవుని హృదయాన్ని ప్లీజ్ అర్థం చేసుకోండి. మీరు అది అర్థం చేసుకుంటే మిగతా వాళ్ళందరూ అర్థం అవుతారు. హల్లెలూయా. మీరు పెద్దగా ఏం దేవుని స్తోత్రం చెప్పాలని భీష్మించుకొని కూర్చున్నారేది చెప్పకూడదని. మీ స్తోత్రాలు ఎవరికైనా తాకట్టు పెట్టారేంది ఇవాళ? గట్టిగా స్తోత్రం చెప్పు. యేసయ్యను మహిమపరచడం కంటే గొప్పది ఏమీ లేదు ఈ ప్రపంచంలో. ఇంకా ఒక్క స్తుతుల మూలముగా ఎరికో గోడలు కూలిపోయాయి. ఒక్క స్తోత్రం చెబితే చీకటి తొలగిపోద్ది. దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించండి, దుఃఖంలో, బాధలో, వ్యతలో, శోధన, ఇరుకులు, ఇబ్బందులు ఉండి ప్రాణభయంతో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు, యూదాజనులు అందరూ కూడా మందిరంలో కూడి వేడుకొని అడిగితే ఒక వ్యక్తి మీదకి దేవుడు తన పరిశుద్ధాత్మను పంపాడు. ఆ మాట చదవండి ఒకసారి ప్లీజ్ రీడ్. అద్భుతమైన మాట. ఒక్క నిమిషం. 13 చదవమ్మా, కొంచెం దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేద్దాం. ఎవరితోనూ? శిశువులంటే చంటి బిడ్డలు కొంపలో ఉండి పాలించుకుంటున్నాం అంటే, పిల్లలు ఉన్నారండి, చర్చికి రావటం కుదరదని ఉపవాసాలప్పుడు కూడా మానేస్తాను. ఈ బ్యాచ్ సంగతి ఏమనాలి అసలు? పిల్లలు స్తన్యపానం చేసే పిల్లలు, శిశువులు ఉపవాసం అనేసరికి తీసుకొచ్చేసారు, మందిరానికి వచ్చేసారు. చర్చికి వచ్చి అవసరమైతే పిల్లడు పాలకి ఎడితే అవతల పోయి పాలిసి తీసుకొని చర్చిలో కూర్చోవాలి అంతే. అంటే ఎంత ఇంపార్టెంట్ ఉపవాసం, ఫాస్టింగ్ ఎంత ఇంపార్టెన్స్గా దేవుని పిల్లలు ఎంచారు ఇక్కడ. మరి మనం ఎంచుతున్నామా? అసలు ఈ వంతులు వచ్చినటువంటి వాళ్ళు బ్యాచ్లు 7 వచ్చినాయి. వీళ్ళని ఏమనాలో అర్థం కావట్లేదు. మొత్తం ఏడబడేసిపోయారు కార్డులు. పొన్నారం వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆ పొన్నారం కార్డులు మొత్తం తీసుకుపోండి, ఇక్కడ ఉంచొద్దు. నీ వంతు ఎప్పుడు ఉందో నీకు ఎడ తెలుస్తుందండి. ఈ కార్డు నా దగ్గర ఉంటే ఏడబడేసిపోతారు. ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారని తగులుకొని చేస్తాను కానీ ఆ కార్డు లేకపోయినా రోజు చేతనం. ఇది మీ దగ్గర ఉండాలి, నా దగ్గర కాదు. నందిగామ వాళ్ళు కూడా ఎవరి వాళ్ళు తీసుకెళ్ళిపోండి. మళ్ళీ వచ్చినక్కడ మీరు చర్చికి రావడం తోటి నాకు అక్కడ వరుసగా పెట్టండి. 1, 2, 3, 4 ఒకదాని కింద ఒకటి పెట్టండి. క్రమం ఉండాలి, దేనికైనా క్రమం ఉండాలి. అట్ట పెడితే అట్ట కాదు. సమస్యలు ఉన్నవాళ్ళు
సమస్యలు ఉన్నవాళ్ళు ఆ స్లిప్ ఒకవేళ దాని మీద రాసే అంత ఖాళీ, నేను దాదాపుగా 1 2 3 4 5 లైన్లు ఇచ్చా. 5 లైన్లు ఇచ్చినా సరిపోవట్లే సమస్యలకి. కాబట్టి ఇంకో ఎక్స్ట్రా స్లిప్లు కూడా రాస్తున్నారు. సరే, ఎవరి గురించే రాశారు, మంచిదే. అది కూడా క్రమంగా రాసి ముందే తీసుకొచ్చి ఇవ్వండి. ఓకేనా? రైట్. క్రమం ఉండాలి. దేనికైనా ఒక క్రమం లేకపోతే చర్చ అవ్వదు, అది సన్నిధి అవ్వదు అది. ఓకేనా? అందరూ మంచి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు శిశువులు వచ్చారంట, చిన్నపిల్లలండి. ఇంకా మా పిల్లనే వచ్చి ప్రార్థన, స్కూల్ ఎగ్గొట్టినా కానీ వచ్చి కాసేపు ప్రార్థన చేసి ఇక్కడ ఉండి వాయించన్నా పోయి మైకులన్నీ సెట్ చేసి ఎట్లన్నా చేస్తున్నారు. శిశువులు ఉన్న వాళ్ళు తల్లులు వచ్చారా పోయి మన దగ్గర, అంత చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు. ఇది నేను విమర్శించట్లా. ఉపవాసం అంటే ఏది ఆసక్తి అంటున్నాను. కార్యం జరగాలని ఆశ కలిగిన నీవు ఉపవాసం కూడా ఉండాలిగా. మరి దేవుని స్తోత్రం చెప్పు. చిన్నపిల్లల గురించి మాట్లాడుతూ ఏమన్నా 13వ వాక్యం, శిశువులతోనూ భార్యలతోనూ. చెప్పండి, ఏమంటాడు అంటే భార్యలతో అంటే అంత వాళ్ళెవరు మరి? భర్తలు కూడా ఏంటి, భార్యలను ప్రార్థన కంపల్సరీగా రావాల్సింది వదిలే అని భర్తలే భార్యలను ఏం చేశారంట, మోటివేషన్ చేసి రండి చర్చికి వెళ్దాం పడి, అందరం పోదాం పడి అని. జెంట్సే, పురుషులే. ఇప్పుడు రివర్స్ అయింది ఈ కాలం. ఆడవాళ్ళు వస్తున్నారు, మగవాళ్ళు రావట్లేదు. అందరు భర్తలు వచ్చినట్టేనా? నిన్నే నే కొలుతూనయ్యా. ఏదమ్మా కొలవటానికి రాలేదు మరి? దేవునికి స్తోత్రం. వచ్చిన వాళ్ళని బట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ వాక్యం ఉంది కాబట్టి మాట్లాడాను. వాళ్ళంటే పురుషులు వాళ్ళ భార్యలను కూడా తీసుకొని వచ్చారు. ఇంకెవరిని తీసుకొచ్చారు? చదవండి. పిల్లలంటే ఎవరు? శిశువులా? పిల్లలంటే పెరిగిన వాళ్ళు. అవునా? 20 నుంచి 20 లోపు ఉన్నవాళ్ళు, 25, అవునా? అట్లా అవునా? వాళ్ళని కూడా చర్చి బాండ్రా, ఇలా ఉపవాస దినం ఉంది, లేకపోతే ఉపవాస ప్రార్థన చేయకపోతే అందరం సత్తాం, దేవుణ్ణి వేడుకోవాలి పాండని ఏంటి, యవ్వనస్తులను కూడా వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారు చర్చి. యెహోవా సన్నిధిని వాళ్ళు నిలువబడ్డారు. కూర్చోలా వచ్చి ఫ్యాన్ల కింద హాయిగా. స్తోత్రం చెప్పంటే ఈడ్చి అన్నట్టుగా అన్నట్టుగా అసలు చెప్పడానికి కూడా బద్ధకాలు అయిపోయింది. వాళ్ళు అటు నిలబడ్డారు. చెప్పండి, ఏంటి వాళ్ళు వచ్చి నిలబడ్డారు. ఎంతసేపు ఉపవాస ప్రార్థన ఎంతసేపు ఉందో అంతసేపు దైవ సన్నిధిలో నిలబడే ఉన్నారు. ఎందుకో? స్తోత్ర ప్రార్థన చేస్తున్నారు, దేవునికి రెస్పెక్ట్ ఇస్తున్నారు. చర్చిలో కూర్చొని కూడా సుఖపడే బ్యాచ్ ఎవరు ఉన్నారంటే, ప్రార్థన చేయకుండా మేలకుండా కూర్చునేవాడే, నిద్రపోయేవాడు. ఇక వాళ్ళే సుఖపడేవాడు. ఈడ కూడా సుఖమే కావాలి వాడికి. ఇట్లాంటి వాళ్ళకి ఏం చెప్తాం సార్? ఏదేమైనా ఉపవాస ప్రార్థనకి శిశువులు వచ్చారు, భార్యలు, భర్తలు వచ్చారు, పిల్లలు వచ్చారు, అందరూ వచ్చి నిలవబడ్డారంట చర్చిలో, కొత్త శాలలో. ఇప్పుడు వాళ్ళ ఆశ ఏంటంటే, మాకు ఏదైనా దేవుని సహాయం దొరకాలి, మాకు ఏదైనా దేవుని సహాయం కావాలి, మేము యుద్ధం చేయలేం, మా బలము చాలదు, మేము కొద్ది జనం, సిరియావాడు గొప్పోడు, వామ్మో మామూలు విషయమా? అమ్మోనీయులు, మెయోనీయులు కొందరు చాలామంది దండెత్తి వచ్చారంట. ఒక మాటలో చెప్పాలంటే ఆ జనం ఎక్కడున్నారంట? ఎనిగేదీలో ఉన్నారంట. ఓకే, హల్లెలూయా. ఇంతమంది జనాన్ని, ఇంతమంది సైన్యాన్ని, శత్రు సమూహాన్ని జయించటం మా వల్ల కాదనే కదా వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి వచ్చింది. ఇప్పుడు నీకేదే సమస్య ఉందో మాకు తెలియదు. నీకున్న సమస్య నీ బలమ కంటే గొప్పదై ఉండొచ్చు. దాన్ని నువ్వు జయించడానికి ఆ సమస్య కంటే ప్రార్థన ఎక్కువ చేయాలా? హల్లెలూయా. ఇప్పుడు ఆ సమస్య కంటే ప్రేయర్ ఎక్కువ ఉండాలా? గంటల తరబడి ఉన్నా చెయ్యి, ఏమైంది? ప్రార్థన చేయడం తప్ప? ఎంతసేపు అయినా చెయ్యి. ఒక ముద్ద అన్నం చేత ఉపవాసాలు లేవా? సరే, ఒక ముద్ద అన్నం చేయి, కూర్చొని చేయి, చేతనే ఉండు. అది ఒక రోజున ప్రతిఫలాన్ని తీసుకొస్తుంది. ఆమేనని చెప్దాం. ఓకే, లెట్స్ గోయింగ్ టు రీడ్. ఇప్పుడు 14 చదవండి. అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనయాకు జననమైన జకరియా కుమారుడును ఆసాపు సంతతి వాడును వామో, ఎంతసేపు ఎంత బారు ఆ వ్యక్తిని గురించి చెప్పాడంటే, అసలు ఆ తరములో ఉన్న ఆ తండ్రులందరినీ జ్ఞాపకం చేశాడు. హల్లెలూయా.
ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడ్డాడంటే, అది ప్రవచించడానికి సిద్ధపడ్డాడంటే దాని వెనకున్న గోత్రాన్ని, తల పితరులను అందరినీ జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకు? ఒక వివరణ. దేవుడు బైబిల్లో ఏదన్నా ఒక వ్యక్తి గురించి చెప్పాడంటే దాని వెనక 7-8 తరాల వివరణ ఉంటుంది. ఎవరి కుమారుడు, ఎక్కడి నుంచి వచ్చాడో, ఏ గోత్రమో కూడా చెప్పాడు అక్కడ. హల్లెలూయా. అది సార్ బైబిల్ అంటే. బైబిల్ హ్యావ్ ఏ ఎవిడెన్సెస్ ఇన్ ఎవ్రీ స్క్రిప్చర్. ఆమేన్. చదువుదాం. లేవీయుడగు యెహెజీయేలు సమాజములో ఉండెను. గట్టిగా స్తోత్రం చెబుదాం. అంటే ఆత్మ పొందిన వారు సమాజములో ఉండాలి, ఆత్మ పొందిన వారు సంఘములో ఉండాలి, ఆత్మ పొందిన వాళ్ళు కృపచేత బలపరచబడిన వాళ్ళు సంఘములో ఉంటే దానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. పరిశుద్ధాత్మతో నింపబడి బాణ్య భాషలతో మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుందని కొరింథీ పత్రికలో పౌలు గారు తెలియజేశాడు. అంటే సంఘానికి క్షేమం కలగట్లేకపోతుందంటే ఆత్మతో నింపబట్టలేదనే అర్థం. ఆత్మతో నింపబడకపోతే సంఘానికి క్షేమం ఏంటి? ఆ క్షేమం వాళ్ళు సంఘాన్ని గురించి ప్రవచిస్తారు, యేసు ప్రభు రాకడ గురించి ప్రవచిస్తారు, ఏదో ప్రవచనం దైవ సంబంధమైనది మాట్లాడతారు. అది సంఘానికి ఏమవుతుంది? క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఆమేన్. సంఘానికి ఏమో కలుగుతుంది? క్షేమాభివృద్ధి కలుగుతుంది. అంటే ఒకరికి ఆత్మచేత వారు నింపబడటం వల్ల క్షేమాభివృద్ధి కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగురుగాక. ఇక్కడ యెహెజీయేలు గురించి మాట్లాడుతూ యెహెజీయేలు గురించి మాట్లాడుతూ అతడు సమాజంలో ఉండగా, ఒకడు ఆత్మ పొందినవాడు ఉండగా యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు ఇలాగు ప్రకటించెను. హల్లెలూయా. ద లార్డ్స్ స్పిరిట్, జెహోవా స్పిరిట్, యెహోవా ఆత్మ యెహెజీయేలు మీదకి వచ్చిందంట. అంతమందిలో ఆత్మను పొందినోడు ఒక ఆయన అక్కడ ఉన్నాడు కనుక దేవుడికి అవకాశం దొరికింది ప్రజలతో మాట్లాడటానికి. ఆత్మను పొందిన వారు లేకపోతే దేవుడు ఏం మాట్లాడతాడు? ఇప్పుడు నీకు ప్రవచన వరం ఉంది, నువ్వు స్వరమెత్తి ప్రవచించది. దేవుడు మాట్లాడితే స్వరమెత్తి మాట్లాడాలా. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు, దేని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగని పిచ్చి పిచ్చి ప్రవచనాలని, దురాత్మ చెప్పే ప్రవచనాలు కూడా ఉంటాయి. అవన్నీ వేరే విషయం. ఈసారి ఎప్పుడన్నా మాట్లాడుకుందాం. అది ముందైతే పరిశుద్ధాత్మ ప్రవచనాన్ని గురించి మాట్లాడుతున్నా. దేవుని స్తోత్రం. ఇప్పుడు సమస్య వచ్చినోడికి దేవుని ఆత్మ మాట్లాడుతున్నా, నా కుమారుడి, నా కుమారి, నా కుమారుడా అని మాట్లాడుతున్నప్పుడు ఎవరు అని ఎట్ట అర్థమైంది? సంఘంలో కుమారులు కుమార్తెలు చాలామంది ఉంటారు. ప్రభువా నువ్వు ఎవరితో మాట్లాడుతావా నేను వెంటనే అడుగుతా, పేరు చెప్పానంట. దేవుని ఆత్మ అయితే హల్లెలూయా. అంతేగా. ఇప్పుడు సపోజ్ సంఘంలో ఒక వ్యక్తి మంచిగా ఘోరమైన దుర్మార్గమైన స్థితిలో ఉన్నాడు అనుకో, పాపంలో ఆ పేరు పెట్టి డాష్ చెప్తాను. ఆ పేరు నేను చెప్పను, ఆ పేరు ఎవరైనా మనం చెప్పకూడదు. ఇప్పుడు నేను ఏ పేరు చెప్పినా ఆ పేరు వాళ్ళు ఎక్కడ ఉంటే వాళ్ళు ఫీల్ అవుతారు. మళ్ళీ దేవుడు, నీ దేవుడనే యెహోవా నీతో మాట్లాడుతున్నానని నా కుమారుడా అని పేరు పెట్టి డాష్ అనమాట. అది నా కుమారుడా అని పేరు పెట్టి పిలిచినప్పుడు నువ్వు ఇలా చేస్తున్నావనంటే సంఘంలో వాడికి అవమానం వస్తుంది. అవునా? అందుకే దేవుడు ఏమంటాడు? నా కుమారుడా అని మాట్లాడుతూ హెచ్చరిక చేస్తాడు, నువ్వు ఇలా చేస్తున్నావు జాగ్రత్త అని అంటాడు. అంటే హెచ్చరిక చేసేవా దేవుని ఆత్మ సంఘంలో ఉంటేనే మిగతా వాడికి భయం కలుగుద్ది. అసలు పరిశుద్ధాత్మని గురించే సంఘంలో కొంతమందికి అసలు ఆలోచన లేదు, అడుగుతున్నారు కానీ పొందుకోవట్లేదు. హల్లెలూయా. నీ హృదయాలు దేవుడు తెరచునుగాక. తెరిచాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ యెహెజీయేలు దేవుని ఆత్మచేత నింపబడి ప్రకటించాడు. ఏమని? 15 చదవండి. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, చెడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. దేవుని స్తోత్రం చెప్పండి. ఇంత పెద్ద భారం, ఇంత పెద్ద బాధ్యత, ఇంత పెద్ద దుఃఖము, ఇంత పెద్ద మరణం ఎంతటి కూడా దేవుడు ఒక్క దెబ్బకి ఈ యుద్ధము కాదు, మీరు కాదు చేసేది, యెహోవానైనా నేనే చేస్తానన్నాడు. ఒక్క దెబ్బకి భారం మొత్తం తీసి అవతల పడేశాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మను పొందినవాడు మాట్లాడితే ఆ రేంజ్లో ఉంటుంది. సంఘం మొత్తానికి ధైర్యం కలుగుద్ది. ఆహా, ఈ సమస్యలన్నీ ఎలా ముందుకెళ్ళాలని కన్నీటితో ప్రార్థన చేస్తున్నావా? అయితే ఆత్మతో నింపబడి పరిశుద్ధాత్మ దేవుడు నాతో నుంచి నీతో మాట్లాడుతున్నాడు. నీవు కూడా నీ యుద్ధములు కూడా యెహోవాయే నెరవేర్చును, నీ యుద్ధములు కూడా యెహోవాయే జరిగించును. ఇది ఒక ప్రవచనాత్మకమైన మాటగా తీసుకోండి. హల్లెలూయా. యువర్ వార్ఫేర్, నీ యుద్ధములన్నిటిని జరిగించువాడు యేసయ్యే.
ఒక్క దెబ్బకి నా భారము, నా బాధ్యత, నా దుఃఖము, నా కన్నీరు మొత్తం ఎగిరిపోయింది యేసు రక్త విజయం. ఆమె జరిగించేది ఆయన అన్నప్పుడు నీకేంది తిప్పలు అసలు? హల్లెలూయా. వింటున్నావు శిరీష? జరిగించేది ఆయన అన్నప్పుడు ఏంటి తిప్పలో? ఎందుకు అవసరమా? నేను బాధపడుతూనే ఉన్నా, 28 అని మార్చి నాకు టెన్షన్ పడుతున్నాను. అయినా నువ్వు ఉన్నావుగా, నీ పని నాదేం బాయ్, నీ పని అది, దేవుని స్తోత్రం అంటా ఉన్నా. హల్లెలూయా. అందరం నీ పని అంటే మెదలకుండా అందరూ కూర్చుంటే పని జరిగిద్దా మరి? అందరూ యెహెజీయేలులాగా ఉండాలి. హల్లెలూయా. ధైర్యపరిచేటట్లుగా, అభిషేకంతో నింపబడి ప్రవచించేటట్లుగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇతడు ఉన్నప్పుడు అతను పలికిన మాట, అంటే దేవుడు పలికిన మాట అది, జడియకుడి భయపడొద్ది, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 16. ఎవరు పోయేది? అంత బలమైన సైన్యం మీదకి మనల్ని పొమ్మంటున్నాడు దేవుడు. అదేందయ్యా యుద్ధం నువ్వే చేస్తానన్నావుగా? నేనే చేస్తారా? కానీ నిలబడాలిగా నువ్వు. హల్లెలూయా. నాకేం చేత కాదుగా, నేనున్నా కదరా. దేవుని స్తోత్రం. ఆమేన్. వింటున్నారా అందరూ? మీరు ఏకీభించట్ల ఈ పదానికి. ఇది నిజంగా బలమైన అద్భుతమైన పదం. ఇది ఏంటి తెలుసా? రేపు మీరు పోండి అంటున్నాడు. యుద్ధం నువ్వు చేస్తానని మమ్మల్ని పొమ్మంటం ఏంది? ఇది మాట. చేసేది ఆయన. అయినా నిలబడాలా, కత్తి పట్టాలా? జయమిచ్చేది, నీ కత్తికి బలమిచ్చి అభిషేకం ఇచ్చేది, నిన్ను గెలిపించేది ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. నీ తల దించాడు ఇప్పుడు సాతానుగాడు నీ తల ఎత్తుతాడు తర్వాత. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా దిక్కులేని పరిస్థితుల్లో ఉన్న వారికి ఇది ఏం చేశారు? దేవుడే దిక్కు అయి ఉండి యుద్ధం చేయండి, నేను నీకు తోడుగా ఉన్నాను అన్నాడు. ఆమేన్. నువ్వు ఎవరి మీద ఆధారపడక దేవుని మీద మాత్రమే నువ్వు ఆధారపడితే ఖచ్చితంగా దేవుడైతే అన్యాయస్తుడు కాదు, న్యాయం తీర్చే దేవుడు ఆయన. ఆయన నీకు సహాయకుడై ఉన్నాడు. ప్రపంచములను, విశ్వములను అంతటి కూడా సమస్తాన్ని కలుగు చేసిన దేవునికి నీ సమస్య పెద్దదా? ఏమన్నా అదేనా పెద్దదా? విశ్వములో ఈ సమస్య వచ్చింది, ఈ గ్రహం అటుపోయింది, ఈ గ్రహం కాంతి తప్పింది, ఈ గ్రహం దారి తప్పింది అంటే కూడా యేసుప్రభుకి అదే పెద్ద సమస్య కాదు. నీ సమస్య పెద్దదవుద్దా? దేవుని స్తోత్రం చెప్పండి. అరే గురుడు, శుక్రుడు, కుజుడు, భూమి, యూరేనస్, నెప్ట్యూన్, ప్లూటో అని కొన్ని ఉన్నాయి కదా గ్రహాలు. చిన్నప్పుడు చదువుకున్నాం కదా. అవన్నీ తిరిగేది ఏదో కొంచెం అటు పోయింది అనుకో, యేసుప్రభుకి పెద్ద సమస్య వచ్చినట్ట ఈ సీత వేటి పెట్టేస్తారు దాన్ని. హల్లెలూయా. ఆయన రేంజ్ అది సార్. దానికంటే నీ పెద్ద సమస్య. తెగ సమస్యలకు ఫీల్ అయిపోతాను. ఎత్తి అవతల పెడతాడు నీ సమస్యని. దేవుని స్తోత్రం. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. యేసయ్యకు సమస్తమును సాధ్యమే. సమస్యలో ఉన్న వాళ్ళకి అవిశ్వాసం రాకూడదు. అవే సమస్యలో ఉన్న వాళ్ళకి అవిశ్వాసం రాకూడదు. వచ్చిందో ఏది జరగదు నీ పని. సమస్యలో ఉన్నవాడి విశ్వాసాన్ని పెంచుకోవాలి. ఆమేన్ అని చెప్దాం. గట్టిగా స్తోత్రం చెప్దాం. ఓకే, లెట్స్ గోయింగ్ టు రీడ్ 16 verse. ఏంటి? ప్రార్థనకి క్లియరెన్స్ మ్యాప్ అందరు చెప్పండి. ప్రార్థనకి శత్రువులు వచ్చే మ్యాప్ కూడా చూపిస్తాడు దేవుడు. అది ఎటు నుంచి వస్తాడో, ఏ ఏరియాలో వస్తాడో, ఎటు నుంచి వస్తాడో కూడా, ఏ మార్గం గుండా వస్తాడో, ఏ అరణ్యం గుండా వస్తాడో, ఏ ప్లాన్లో వస్తున్నాడో అది మొత్తం చెప్పేస్తున్నాడు సార్. దేవుని స్తోత్రం. ఏమి సార్ అసలు ఇది? ఇప్పుడు మీకు ఇక్కడ పాసం చెప్తాను. ఒక విషయం నేను మీకు చెప్తాను, మీ అందరు పరిచయమైన విషయమే. ఒక రాజు యుద్ధం చేయడానికి బయలుదేరి వచ్చాడు. ఒకసారి మొదటి ఐ థింక్ 2వ రాజుల గ్రంథం తీయండి చూద్దాం. 2 Kings. దయచేసి అందరూ 2వ రాజుల గ్రంథం, ద బుక్ ఆఫ్ 2 Kings. ఆరవ అధ్యాయం. క్షమించండి, 6 కాదు, 1 నిమిషం. పదమూడవ అధ్యాయము. అది కదమ్మా,
రెండవ రాజుల గ్రంథం ఎస్ అది 6:12 కరెక్ట్ ఏందా తీసింది. రెండవ రాజుల గ్రంథం 6:12 చదవండి. కదమ్మా నేను చెప్పిందే కరెక్ట్. 6:12 చదవమన్నా. లేకపోతే ఒక పని చేయండి, ఇక్కడ 8 నుంచి చదవండి. పలావు స్థలం ఫలానా చదువమ్మా. చాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు ఎక్కడో ఆయన గుడారంలో. సిరియా రాజు ఎక్కడో ప్రార్థన చేస్తున్నాడు, ఎక్కడో తన సైన్యంతో ఒక ప్లాన్ వేస్తున్నాడు. ఇశ్రాయేల్ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళాలి మనం. ఆయన అంతఃపురంలో 10-20 మందితో ప్లాన్ చేస్తున్నాడు. ఫలానా స్థలం గుండా వెళ్దామా ప్లాన్ చేసి వాళ్ళందరినీ మట్టు పెట్టి చంపేద్దాం, ఇశ్రాయేల్ దేశాన్ని ఆక్రమించుకుందామని ప్లాన్ చేస్తున్నారు. వీళ్ళు ఎక్కడో సిరియా దేశంలో వాళ్ళంతఃపురంలో మాట్లాడుకునేది. ఎలీషా ఇశ్రాయేలు దేశంలో ఆయన గుడారంలో ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు బయలుపరిచాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేను ఎందుకు చెప్పదలిచాను ఈ మాట అంటే, ప్రార్థనలో మర్మములు బయలుపరచబడతాయి. నా దగ్గరికి ఒక సహోదరు వచ్చి, అన్న నీ గురించి ఒక విషయాన్ని దేవుడు మాకు బయలుపరిచాడు అన్న అంది. చెప్పమ్మా అన్న. పాస్టమని చెప్పమ్మా అన్న. ఏందమ్మా అంటే, అన్న మీరు ఫ్లైట్లో ఇతర దేశాలకు వెళ్తున్నట్టుగా చూపించాడన్న, మీరు ఇతర దేశాలు వెళ్తారు త్వరలో అన్నాడు. నాకు ఫ్లైట్ ఎక్కడమే భయం అసలు. హల్లెలూయా. అయితే వాస్తవానికి దేవుడు దాన్ని అంటే అది ఆ దర్శనం నాకే కాదు, ఇంత ముగ్గురికి వచ్చింది. వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు చూపించాడు దేవుడు. అంటే రేపో మాపో అది జరుగుద్ది, తర్వాతైనా జరుగుద్ది, నిస్సందేహంగా జరుగుద్ది. కానీ అది ఎందుకు సంవత్సరాల ముందే చూపించాడు దేవుడు? జరగబోయేది. వాళ్ళు నా గురించి ప్రార్థన చేయట్లా, వాళ్ళ మినిస్ట్రీలో వాళ్ళ కోసం ప్రార్థన చేసుకుంటుంటే నన్ను చూపిస్తున్నాడంట వాళ్ళకి. దేవుని స్తోత్రం. ఎప్పుడో జరగబోయే దాని విషయమై ముందుగానే ఎందుకు చూపించాడు? అది జరగబోతుంది కనుకనే. నేను దాన్ని విశ్వసించాను, నేను ప్రార్థన చేసుకుంటున్నాను దానికి. ప్రభువా నువ్వు నడిపిస్తే నీ ఇష్టమే. అది ఫ్లైట్ ఎక్కుతాం, సైకిల్ ఎక్కుతాం, వాడు ఎక్కుతాం, అవసరమైతే ఇదే ఉంటాయి కదా చెరువుల్లో చిన్న పడవలేని ఎక్కుతాం. నీకోసం తీర్మానం చేసుకున్నాక ఏదైనా ఎక్కుతాం. దేవుని స్తోత్రం. అంటే ముందుగా ఎందుకు చెప్పాడు అనేది నేను చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసుకున్నావు, ఎవరి గురించైనా నీకు చూపించవచ్చు, ఇలా జరుగుతుంది ఏంటి, ఇలా జరగబోతుంది ఏంటి అనేది. హల్లెలూయా. అంటే ప్రార్థనలో గొప్ప ప్రార్థనా పరులకి ఈ మర్మాలు బయలుపరచబడతాయి. ఆమె నేను అదే అంటాను. ఎందుకంటే ప్రార్థన చేసేవాళ్ళంటే జనరల్గా చేసేవాడికి కాదు, కొంచెం బలంగా. ఈ ఎలీషా ఎంత ప్రార్థనాపరుడో మీకు తెలుసు కదా. ఆయనంత ప్రార్థనాపరుడికి ఇవన్నీ రివీల్ చేయబడ్డాయి. శత్రువులైన సిరియన్లు వాళ్ళు ఇశ్రాయేల్ దేశం మీదకి రాబోతున్న ఆ తీరు, లేకపోతే ఆ ప్లాన్ మొత్తం వాళ్ళు మాట్లాడుకున్నదంతా ఇశ్రాయేల్ దేశంలో తన గుడారంలో ఉండి ప్రార్థన చేసుకున్న ఎలీషాకి దేవుడు బయలుపరిచాడు. అలా మాటికి జరిగితే ఆ సిరియా రాజు అంటాడు కదా, మరి మనలోనే ఎవడో ఉన్నాడు, మొత్తానికి ఇన్ఫర్మేషన్ మొత్తం చేరేస్తున్నారు అవతల వాళ్ళకి, మనం ఏడు చేసిన ప్లాన్ మొత్తం అవతలోడికి ఎట్ట తెలుస్తుందిరా అంటే, ఇక్కడ ఎవడో వాళ్ళకి సంబంధించిన వ్యక్తి ఉన్నాడని అంటే ఎవ్వరు లేరయ్యా. వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ పక్షాన ఉండేవాడు ఎవడో లేడు. వాళ్ళ దేశంలో ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా, ఆయనే చెప్తున్నాడు మొత్తం అన్నాడు. దేవుని స్తోత్రం అంటే ఒక ప్రవక్త ఒక దేశానికి ఆశీర్వాదకరంగా మారాడు. హల్లెలూయా.
ఒక ప్రవక్త ఒక దేశానికి ఆశీర్వాదకరంగా మేఘమై ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన ఉంటే పోలేవు సార్ అన్నాడు ఫిలిష్తీయులు. ఎవరయ్యా? సమూయేలు. మీకు విషయం చెప్తానండి, బాగా గుర్తుపెట్టుకోండి. ప్రార్థించే దైవజనులు ఉన్నంత కాలము సంఘానికి క్షేమం జరుగుతూనే ఉంటుంది. ప్రార్థించే సేవకుడు ఉంటే, హల్లెలూయా, బిడ్డల గురించి సంఘాన్ని గురించి ఏడ్చే దైవజనుడై ఉండాలి. హల్లెలూయా. ఫిలిష్తీయులు అనుకున్నారంట ఆయన ఉంటే మనం పోవటం మన వల్ల కాదు అని అనుకున్నారంట. ఎవరు ఆ దైవజనుడు అంటే సమూయేలు. ఇశ్రాయేలు దేశం మొత్తానికి మేఘం వంటి వాడు, చిన్నప్పటి నుంచే సేవలో నలిగినటువంటి వాడు. ఆయన ఉన్నాడు సార్, ఆయన ఉంటే యుద్ధాలు చేయము సార్, మన వల్ల కాదు, మనకి వెళ్ళినా ఓడిపోతాం మనం. ఆయన 2 చేతులు ఎత్తుతాడు, మనం ఓడిపోతాం. అసలు ఆయన ఉన్నంతకాలం మనం యుద్ధం చేయలేం, కాబట్టి మానేయండి యుద్ధాలు అన్నారంట. దేవునికి స్తోత్రం. అది సార్, అట్టుండాలి. హల్లెలూయా. గ్లామర్గా ఉండే చర్చిల్ని, గ్లామర్గా ఉండే సేవకుల్ని, సేవకురాలని ఎన్నుకుంటున్న దినాలు ఇవి. నేను చెప్పిన మాట ఆత్మలో మీరు గ్రహించండి. అదవుతుందా? అపవాది ఇలా తీసుకెళ్తున్న సంగతి నేను గమనించా. ఓహో, ఈ వేషంలో కూడా వాడు అట్లా కూడా ఆకర్షిస్తున్నాడు అన్నమాట. పరిస్థితులన్నీ చాలా దారుణంగా తయారవుతున్నాయి ఈ రోజుల్లో. అందరూ మంచి స్తోత్రం చెప్పండి. ఓకే, లెట్స్ గోయింగ్ టు రీడ్. ఇందాక మనం చదువు 2వ దినవృత్తాంత గ్రంథం చేద్దాం. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంట? యెహెజ్కేలు నుంచి మాట్లాడుతున్నాడు. నువ్వే ఇల్లు అన్నాడు దేవుడు. అవునా? రేపు వారి మీదకి పోవుడి, వారు జీజు అను ఎక్కుడు మార్గమున వచ్చేదరు. ఎవడు ఎటొస్తాడో ఏ దారిని వస్తాడో యేసు ప్రభువుకి తెలుసు కాబట్టి ఆ మ్యాప్ అంతా ఎవరికి చెప్పాడు? యెహెజ్కేలు నోట్లో నుంచి మాట్లాడుతున్నాడు. అవునా? యెహెజ్కేలు నుంచి మాట్లాడుతున్నాడు. తర్వాత చదవండి. యెరూవేలు అనే ఒక అరణ్యం ఉందంట. ముందరనున్న వాగు కొన దగ్గర వారిని కనుగొందురు. అబ్బా, ఎక్కడ కనుక్కుంటారో కూడా దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు శత్రువు పలానా చోట ఉన్నాడు రా అని తెలిసేది ఎట్టుంటుంది? అది ఈజీగా చంపేయచ్చు, అవునా కాదా? వాళ్ళని క్యాప్చర్ చేయొచ్చు, అవునా కాదా? నావే చూడండి అందరూ ఒకసారి. ఈ సౌలు శంఖాని వర్తికి పోయినప్పుడు, బాత్రూమ్కి పోయినప్పుడు ఈ వెనక నుంచి దావీదు వచ్చి అతని వస్త్రాన్ని కోసుకొని వెళ్ళిపోతారు దేశగా. ఆ వచ్చిన సంగతి కూడా సౌలుకి తెలియదు. దేవుడు అప్పగించేశాడు, కానీ చేయలే ఆ పని. ఈ కొత్త నిబంధన కాలంలో నీ శత్రువు ఎవరైనా నీ ఎదురు పడితే అతన్ని హృదయంతో ప్రేమతో కౌగిలించుకోగలవా? అతన్ని క్షమించగలవా? అతనితో ప్రేమగా మాట్లాడగలవా? ఇది కొత్త నిబంధన. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు అలా చేయగలవా? హృదయంలోకి తీసుకోగలవా? తీసుకోవాలి. తప్పకుండా క్రైస్తవులు తమ శత్రువుల కోసం ప్రార్థన చేయాలి, వారితో పలకరించాలి, వారితో మాట్లాడాలి, వారిని ఇంటికి ఆహ్వానించి భోజనం కూడా పెట్టాలి అవసరమైతే. ఇది కొత్త నిబంధన కాలం. హల్లెలూయా. యేసయ్య చెప్పిన మాట. అలాంటి చేయని వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. అంటే మీరంతా చేస్తారా? మీ శత్రువులందరూ ఇంటికి పిలిచేది భోజనం పెట్టేస్తారా? వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా మాట్లాడిన ఆమెతో ఇంకోసారి ఆమె కాల్ చేస్తేనే ఏం చేసి ఇవి చేసి నిప్పిందని అవతలవాడు అని కట్ చేసే మెంటాలిటీ ఉన్నవాళ్ళు కూడా, అంటే రోజు మాట్లాడే ఆమెతో కూడా నీకు సికాకే. అంటే దేవుని ప్రేమ ఏమైపోతుందో తెలియట్లేదు, సరిగా కరువు అయిపోతుందండి దేవుని ప్రేమ. విశ్వాసుల్లోనే దేవుని ప్రేమ కరువు అయిపోతుంది. మీరు అలా ఉండకూడదు. మన సంఘాల్లో ఉన్నవాళ్ళు దేవుని ప్రేమ కలిగి ఉండాలి. ఎవ్రీబడి షుడ్ లవ్ యువర్ ఎనిమీ ఆల్సో, ఎవ్రీవన్ ఆల్సో. నీ శత్రువులైనా మన సంఘంలో ఎవరైనా మనం ప్రేమించేటట్టు ఉండాలి. అది కొత్త నిబంధనలో యేసయ్య చెప్పిన విషయం. ఇట్ ఈస్ ఎ కమాండ్మెంట్. ఇది ఒక ఆజ్ఞగా తీసుకోండి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పు. ఓకే, లెట్స్ గోయింగ్ టు రీడ్. కంటిన్యూషన్ చేద్దాం తర్వాత. ఇదే కదా కత్తి పట్టమన్నావే, తొందరపడ్డావు, కానీ నువ్వు పట్టాడాల్సిన అవసరం మరి కత్తి ఇలా ఇలా అనాల్సిన అవసరం ఏమి? మరి అంత మమ్మల్ని ఎందుకు పంపుతున్నావు వాడికి?
నిలబడవా? నేను ఎట్టా యుద్ధం చేస్తానో నీకు చూడాలిరా నాయన అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నేను ఎలా యుద్ధం చేస్తానో, నిన్ను ఎలా గెలిపిస్తానో నువ్వు చూడవా? ఇప్పుడు గిద్యోను కూడా దేవుడు ఎన్నుకున్నాక ఏం చేశాడు? 30,000 మంది వస్తే చివరికి 300 మంది మిగిలారు. అవునా కదా? అంతమందిలో దేవుడు ఎన్నుకున్న వాళ్ళు ఆ కొద్ది మంది అయితే, ఆ కొద్ది మందిలో కూడా సరైన జ్ఞానం లేని వాళ్ళగా వాళ్ళైనా. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళ చేత యుద్ధంలో వాళ్ళని ముందు పెట్టి ఏంటి ఆ గొప్ప సైన్యం ఎవరాళ్ళు? మిద్యానీయులు. మాట్లాడరేంది? సర్లే మర్చిపోయారులే. ఏదో కూరగాయ బాగా ఎక్కువ తింటున్నట్టున్నారు, మర్చిపోయాయి. నాకు ఎవరో చెప్పారు దొండకాయ తింటే మతిమరిపోతుందని, బెండకాయ తింటే లెక్కలు బాగా వస్తాయి. మరి బెండకాయ ఎక్కువ తినేది అందరూ. ఆయన పేరు ఏంటండి? ఆయన లెక్కల మ్యాథమెటిషియన్, ఆయన పేరు ఏదో ఉంది, మర్చిపోయారు. నేను ఎక్కువ అదే తింటున్నాను కూడా. ఐన్స్టీన్ కాదు, లెక్కల మ్యాథమెటిషియన్ అండి. ఆర్యభట్ట సున్నా గారు పెట్టిన ఆయన కాదు, నేనేది కాదు, ఎవరో ఉన్నారు. ఆయన మంచి మ్యాథమెటిషియన్. ఆయన మరి ఏం తింటాడు? దేవుడిచ్చిన జ్ఞానం అండి అది. హల్లెలూయా. ఎవరికైనా దేవుడే ఇవ్వాలి జ్ఞానం. అది అన్యజనుడికైనా దేవుడే జ్ఞానం ఇవ్వాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ ఈ పాయింట్ మీరు గమనించిన పిల్లరా, చాలా అద్భుతమైన పాయింట్. ఏంటంటే మీరు యుద్ధం చేయాల్సిన అవసరం లేదన్నాడు, మీరు పోరాడాల్సిన అవసరం లేదు. మరి మీరేం చేయాలి? మేమేం చేయాలంటే, చూడు యెహోవా చేసే అద్భుతమైన కార్యములు మీరు ఊరక నిలుచుని చూడమంటున్నాడు. హల్లెలూయా. అక్కడేమన్నాడు? ఇశ్రాయేలీయులతో అదే చెప్పాడు. మోషేతో ఏం చెప్పాడు? ఇశ్రాయేలీయులతో, నీ దేవుడైన యెహోవా చేయించిన అద్భుతమైన కార్యములు నువ్వు ఊరక నిల్చొని చూడు అన్నాడు. దేవుని స్తోత్రం. జస్ట్ స్టాండ్ అండ్ సీ. అందరితో చెప్పండి, ఊరికే నించొని చూడు అని చెప్పండి. అది ఎప్పుడు? అన్ని వేళలా కాదని చెప్పండి. మళ్ళీ యాక్షన్ ఉండాల్సిన టైంలో యాక్షన్ ఉండాలిగా. హల్లెలూయా. ఈ సబ్జెక్ట్ ప్రకారం వీళ్ళు మౌనంగా ఉండాల్సిందే. దేవుడు చేసేది పరాక్రమ కార్యాలు ఆయన కనుక, మీరు మౌనంగా ఉండండి, నేను జరిగిస్తాను యుద్ధం అంటాడు. హల్లెలూయా. ఇప్పుడు పోరాడాల్సిన పని లేదు, అయినా నిలబడమంటున్నాడు. యుద్ధం ఏమీ లేదు, అయినా నిలబడమంటున్నాడు. పంక్తులు తీర్చి నిలబడండి వరుసగా అందరూ. పోరాడాల్సిన పని లేదు. ఆమేన్. తర్వాత అందుకు అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారము దేవునికి చేశాడు. యెహెజీయేలుకి కాదు, దేవుని ఆత్మకు సాష్టాంగ నమస్కారం చేసి, యూదావారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. హల్లెలూయా. అంటే ఇప్పుడు వీళ్ళు ఎవరికి లోబడ్డారు? అందరూ ఆయన మాట్లాడాడు కనుక ఆ మాటకి, ఆయన ఆత్మకి, ఆయన సన్నిధిలో ఉండి లోబడ్డారు. హల్లెలూయా. ఇప్పుడు దాన్ని వాళ్ళు విశ్వసించారు. అలాగే యుద్ధానికి వెళ్ళారు, గెలిచారు. దేవుడే సహాయం చేశాడు. యుద్ధం చేసింది ఆయనే. వారికి ఏదో ఒక అద్భుతం జరిగించాడు అక్కడంతే. హల్లెలూయా. సమూయేలు కూడా ప్రార్థన చేసినప్పుడు అండి, ఫిలిస్తీయులు మూకమ్మడిగా బయలుదేరి వచ్చినప్పుడు, విస్తారంగా వాళ్ళ సైన్యం వచ్చినప్పుడు సమూయేలు 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తే ఆ ఉరుములతో కూడిన పిడుగులన్నీ పడి వాళ్ళ మీద, ఎవరి మీద? ఫిలిస్తీయుల మీద పడి వాళ్ళందరూ హతమైపోయేటట్టు చేశాడు. ఒక వ్యక్తి, ఒక సమూయేలు గారు ప్రార్థన చేస్తే దేవుడు సృష్టికి ఆజ్ఞాపించి ఒక పెద్ద వర్షాన్ని పంపించి ఉరుములు మెరుపులు వాళ్ళ మీదే కురిసేటట్టు చేసి వాళ్ళందరినీ సంహరించేటట్టు చేశాడు. అంటే దేవుడు ఈ సమూయేలు గారి ప్రార్థనకి ఎంత జవాబిచ్చాడో. ఈ రోజు 50 రోజులు ఉపవాస ప్రార్థనలు చేస్తున్న మనం, ఈ 300 గంటలు పెనుగులాడుతున్న మన ప్రార్థనలన్నీ నా దేవుడు ఆలకించి ఈ 7వ సంవత్సరపు ఉపవాస ప్రార్థనలో మన దేవుడు మనందరికీ విడుదల కలుగ చేయునుగాక. This is the deliverance year. ఇది విడుదల సంవత్సరమే. ఇన్ని సంవత్సరాలు పడిన వేదన పోయింది, ఇన్ని సంవత్సరాల కన్నీరు పోతుంది, ఇన్ని సంవత్సరాల బాధలు తొలగిపోతున్నాయి, ఇన్ని సంవత్సరాల శోధనలు తొలగిపోతున్నాయి, ఇన్ని సంవత్సరాల రాగాల కాడి విరిగిపోతుంది, ఇన్ని సంవత్సరాలుగా ఉన్న అప్పులు తీరబోతున్నాయి, ఇన్ని సంవత్సరాలుగా ఉన్న ప్రతి సమస్య యేసు నామములో తొలగిపోబోతుంది. దేవుడు నీకు తోడుగా ఉండి నడిపించబోతున్నాడు. టేక్ ఇట్ prophecy word.
హల్లెలూయా, హల్లెలూయా. 7వది ఇక విడుదలే. 6 ఏళ్ళు ప్రయాసపడ్డంగా ఉపవాసాల్లో 7వది కన్న తర్వాత చూసుకునేది ప్రతిఫలం. నా బిడ్డలు ఇన్ని సంవత్సరానికి 50 రోజులు అయితే 50 రోజులు 300 గంటలు చేశాను. 300 అంటే 6 మూళ్ళు 18, 7 మూళ్ళు 21, 2100, 2100 గంటలు మనం ప్రార్థన చేశాం. 2100 hours ఈ 7 yearsలో. నేను రాత్రి లెక్కేశాను. సంవత్సరానికి 50 రోజుల ఉపవాస ప్రార్థనలో 300 గంటలు చేస్తున్నాను. అట్లాగే 7 సంవత్సరాలు చేశాం కదా, 2100 గంటలు ప్రార్థన అయినాయి. హల్లెలూయా. ఇక దేవుడు ఓకే, ఈ 7th year తర్వాత మనందరికీ విడుదల. షిఫ్టింగ్ షిఫ్టింగ్ అని కొంతమందికి అర్థమైంది ఇది. ఆమె గట్టిగా స్తోత్రం చెబుదాం. ఇక్కడ ప్రియులారా, యెహోషాపాతు మాట చెప్తాడు. ఆ మాట ఇప్పుడు మీకు చదివితే మరి కొంతమంది ఏమంటారంటే, అన్నా అదేందన్నా అట్లా చెప్పాడు ఏందన్నా దేవుడు అని అంటారు. అసలు మీరు కనుక ఈ మాట వినగలిగితే మీకు మేలు. ఓకే, ఏం చెప్పాడు చూద్దాం. 20వ అధ్యాయము యెహోషాపాతు ఇశ్రాయేలుతో యూదులతో చెప్పిన, యూదా వారితో చెప్పిన మాట 20వ వాక్యం. పోయారు. యెహోషాపాతు ఆ ప్రజల ఎదుట నిలబడి ఏమంటున్నాడంటే, యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినండి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. చెప్పండి, ఎవరు నమ్ముకోవాలి? యెహోవాను నమ్ముకుంటే మీరు స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, ఆయన దైవజనులను నమ్మండి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పాను. హల్లెలూయా. చెప్పిన మాట, సేవకుడు చెప్పిన మాట కూడా వింటే మీరు కృతార్థులవుతారంట. హల్లెలూయా. మీరు కూడా ధన్యులు అవుతారంట. దేవుని స్తోత్రం. అందుకే సేవకుడు అట్లా కాదమ్మా ఇలా చేయి, అవి కాదే అలా కాదయ్యా ఇలా చేయి అన్నప్పుడు కాస్త మాట వింటే ఏమైనా బాగుంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ప్రవక్తల దేవుడి మాట వినమన్నాడు, బాలే ఉంది, కానీ పాస్టర్ గారి మాట వినమంటాడు ఏంటంటే అంటే వినాలి మరి. ఆ దైవజనుడు చెప్పేది ఆ దేవుని మాటేగా. ఇంకెడగానే తీసుకొస్తున్నాడండి వేరే మాట బయట నుంచి ఏమన్నా. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురు అని అన్నాడు. వాక్యంలోదేగా మాట. చెప్పరే మరి హల్లెలూయా అని. ఎస్, సేవకుడు ఈ మాట చెప్పాడంటే ఆ మాట వెంటనే వినేటట్టుంటే బాగుంటుంది. మేమేమన్నా కమాండ్మెంట్ చేస్తాం, ఆ వాక్యానుసారంగా చెప్తాం, ఆయన బయలుపరిచాడని చెప్తాం. ఏది చెప్పినా అదే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రియులారా, వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు జరిగిన సిచ్యువేషన్ అంతా రేపు ధ్యానం చేద్దాం. ప్రస్తుతానికి యెషయా గ్రంథం తీద్దాం. యెషయా, ద బుక్ ఆఫ్ ఐజయా. ఇది ఈ పార్ట్ మనం రేపు మరలా ధ్యానం చేద్దాం. అందరు చెప్పండి, పరిశుద్ధుల విజయాలు అనండి. ఇప్పుడుదా ప్రార్థనలు అన్నావుగా, మరి అదే పరిశుద్ధుల ప్రార్థన ఆత్మతో. అసలు మొట్టమొదటి టైటిలే పరిశుద్ధుల ప్రార్థన, రెండోది పరిశుద్ధుల ప్రార్థన ఆత్మతో, ఇప్పుడు పరిశుద్ధుల విజయాలు. ఆమేన్. ద బుక్ ఆఫ్ ఐజయా. యెషయా గ్రంథంలో మనము హిజ్కియా ప్రార్థన గురించి చదువుతాం. ద బుక్ ఆఫ్ ఐజయా. ముప్పై 38వ అధ్యాయము. ఇల్లు చక్కబెట్టుకోండి అని చెప్పిన మాట అన్న అయిపోయింది కదా. 3వ వాక్యం నుంచి 2 నుంచి చదవండి. 2, 3 అందరు చెప్పండి, హిజ్కియా ప్రార్థన అనండి. హల్లెలూయా చెప్పండి అందరు బిగ్గరగా. ఇతను బాధలో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు, రోగంలో ఉన్నాడు, రోగశయ్య మీద ఉన్నాడు,
ఈ మాట ఏమో యెషయా వచ్చి చెప్పాడు, నువ్వు చచ్చిపోతావు రాబాయ్, నువ్వు నీకు ఇల్లు మొత్తం చక్కబెట్టుకోవన్నప్పుడు ఏం చేయాలో అర్థం కాక గోడ తట్టు తిరిగి ఏకాంత ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, శక్తివంతమైన ప్రార్థన కన్నీటితో చేస్తున్నాడు. ప్రభువా, నేను ఎలాంటి వాడినో నీకు తెలియదా? ఎంత యథార్థవంతుడో తెలియదా? నేను ఎంత సత్యాన్ని అనుసరించాను నీకు తెలుసు కదా? నేను ఎలా ఉంటున్నానో నీకు తెలుసు కదా? ఈ పదం ప్రార్థనలో మనం పెట్టగలమా అని నేను అడిగా. నేను అడిగితే సంఘంలో ఉన్న వాళ్ళందరూ సైలెంట్ అయ్యారు. ఎస్, అందరూ సైలెంట్ అయ్యారు. యథార్థత లేకుండా మనం ప్రార్థన చేస్తున్నామా ఏంది ఎంతకాలం అని భయం వేసింది నాకు. నిన్న అసలు సంఘంలో ఉన్న వాళ్ళందరూ మౌనంగా ఉండేసరికి చాలా బాధేసింది కూడా. అంటే మోసము లేని జీవితం, సత్యముతో కూడిన జీవితం, ఎక్కడా కూడా రవ్వంతైనా కానీ అబద్ధము లేని జీవితం, యథార్థ హృదయం అంటే ఏ తప్పు లేకుండా దేవుని ఎదుట నిలబడటం, సింహం వలె ప్రార్థనలో తల ఎత్తి దేవుని సన్నిధిలో మొరపెట్టడం, ధైర్యంగా దేవునికి నీ మొహాన్ని చూపించటం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పరు మా అందరూ స్తోత్రం చెప్పరేది? హల్లెలూయా. అంటే ఇక్కడ ధైర్యంగా దేవుని తట్టు నీ తల ఎత్తి నువ్వు ప్రార్థన చేయలేక ఉన్నావంటే ఇంకా నీలో ఏదో, మనలో ఏదో బలహీనతలు ఉన్నాయి, వాటిని సరి చేసుకోవాలనే కదా అర్థం. ఇప్పుడు తప్పు చేసేవాడు దేవుని సన్నిధికి వచ్చి నీతిమంతుల్లాగా సింహం వల్ల తలెత్తి చేయగలడా ప్రార్థన? ఇప్పుడు మత గురువు శంకర ఉన్నాడు, మత గురువు చేసిన ప్రార్థన మీరు విన్నారుగా, అద్భుతంగా చేశాడు ప్రార్థన అసలు అని చెప్పగలమా? అసలు అతనిలో ఉన్న సమర్పణ శంకరకి ఎక్కడికి సార్ అసలు? మీకు అర్థమైందా నేను చెప్పేది? కరెక్టే చెప్తున్నా నేను, మీరండి కరెక్ట్గా చెప్తున్నా, నేను మర్చిపోయి చెప్పట్లా, కరెక్టే చెప్తున్నా. శంకరి వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాడు. బయట మత గురువు వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాడు. శంకరం ఉంటున్నాడా? లేదు. అతని రాబడి అంతట్లో 10% దేవునికి ఇస్తున్నాడంట. శంకర్ ఇస్తున్నాడా? లేదు. ఈ మత గురువు ఆయనలాగా నేను లేను, నీకు స్తోత్రం అని అన్నాడు. వాక్యాన్ని పక్కాగా అనుసరిస్తున్నాడంట. మరి వీళ్ళిద్దరిలో ఎవరికి మార్కులు వేయచ్చు? వాక్యానుసారంగా ఎవరికి వేయచ్చు? మత గురువుగా శంకరకి వేయచ్చా? మత గురువుకే వేయాలి. చెప్పేదేనండి, ఎందుకో వాక్యానుసారంగా ఉంటున్నాడు. ఇంకో విషయం చెప్పనా, వారానికి 1 రోజు ఉపవాసం అయితే దానికి 2 రోజులు, ఇంకో రోజు కూడా యాడ్ చేసి 2 రోజులు ఉంటున్నాడు. ద్రాబడి అంతలో 10వ భాగం దేవుడికి ఇస్తున్నాడు. ఏ మాత్రం ఎక్కడా కూడా దేవుని విషయంలో లోటు లేకుండా వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడు. వాక్యం ప్రకారం చూస్తే మత గురువు కంటే, శంకర్ కంటే ఈయన బెస్ట్. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా ఆశ్చర్యంగా? ఆయన కంటే రోధించి నేను పాపినని రొమ్ము కొట్టుకునేవాడు బెస్ట్ అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఎవరు బెస్ట్ సార్? ఎవరి ప్రార్థన అంగీకరించబడింది సార్? హల్లెలూయా. నేను పాపిని, నేను దుర్మార్గుని అయ్యా, నీ మందిరంలోకి వచ్చి నీ వైపు చూచుట కూడా, తలెత్తుట కూడా నాకు అర్హత లేని వాడిని అయ్యా, నన్ను క్షమించు ప్రభువా, నేను పాపిని అన్నాడు. ప్రార్థన యాక్సెప్ట్ చేశాడు ఆయన. వాక్యానుసారంగా ధర్మశాస్త్రం విధులన్నీ పాటించేవాడు, దర్శనం భాగ్యం చర్చకు వచ్చేవాడికి వాక్య విధులను అనుసరించేవాడిని పక్కన పెట్టి ఏడిసి పాపిని నేను ఒప్పుకునేవాడి కోసం మార్కులు వేసాడు దేవుడు. మార్కులు ఎవరికి వేసాడు? హల్లెలూయా. పాపినయ్యా నన్ను క్షమించయ్యా అన్నోడికి వేసాడు. అతని కంటే, మత గురువు కంటే శంకరి మంచోడు, మంచి ప్రార్థన పడిన తీర్పు తెచ్చబడి వెళ్ళాడంట. అతని ప్రార్థన అంగీకరించబడిందంట. నీ ప్రార్థనే అంగీకరించబడాల్సిన బలేది. హల్లెలూయా. యాక్సెప్ట్ అవ్వాలండి ప్రార్థన దేవుని సన్నిధిలో. కొన్ని ప్రార్థనలకు ఆశ్చర్యంగా జవాబు వచ్చింది నేను చేసుకున్నప్పుడు. మరి మీరు చేసుకున్నప్పుడు కూడా కొన్ని ప్రార్థనలకు జవాబు రావాలని నేను అడుగుతున్నాను మిమ్మల్ని. హల్లెలూయా. రావాలి, వస్తుంది 100%. ఆమేన్. అందుకే మీరు ఆసక్తితో ప్రార్థన చేయండి, కన్నీటితో ప్రార్థన చేయండి, విడువక ప్రార్థన చేయండి, పట్టుదలతో ప్రార్థన చేయండి, నమ్మకంగా ప్రార్థన చేయండి. హల్లెలూయా. అందరూ చెప్పండి, హిజ్కియా ప్రార్థనలో స్వార్థం లేదు. హిజ్కియా ప్రార్థనలో యథార్థత ఉంది. తన జీవితంలో యథార్థత ఉంది. ఆమేన్ కదా. ఇప్పుడు అతను అడిగాడు ధైర్యంగా దేవుని, నేను ఏంటో నీకు తెలీదా ప్రభువా? నేను చచ్చిపోవాలా ఇప్పుడు? నేనేం తప్పు చేశాను ప్రభువా అని అంటున్నాడు. ఈ ప్రార్థన ధూపం వలె చాలా ఫాస్ట్గా దేవుని వద్దకు వెళ్ళిపోయింది. కన్నీటితో చేసిన ప్రార్థనకి స్పీడ్గా జవాబు వస్తుంది.
ఇలా ఇలా ప్రార్థన చేస్తున్నాడు కన్నీటితో. వెంటనే దేవుడు ఆ కోటలో నుంచి యెషయా వెళ్ళిపోతుంటే, కోటలో ఇంకా దాటక ముందే కోటలోనే ఉన్న యెషయాతో స్పీడ్గా దేవుడు మాట్లాడాడు. వెంటనే జవాబు. ఆమేన్. అందరూ చెప్పండి. కొన్ని ప్రార్థనలకి చెప్పండి అమ్మా, కొన్ని ప్రార్థనలకి జవాబు వెంటనే వస్తుంది. హల్లెలూయా. అంటే వెంటనే ఎందుకు వచ్చింది? ఆ ప్రార్థనలో అంత యథార్థత, అతనిలో అంత యథార్థత, అంత ప్రార్థన, కన్నీరు చేసి కన్నీరు విడిచాడు కనుక జవాబు వచ్చింది. అందరు చెప్పండి. క్వశ్చన్ మార్క్ అనమాట. పరిశుద్ధుల ప్రార్థనలో జవాబు ఎందుకు ఆలస్యం అవుతుంది? అది తర్వాత అంశంలో చెప్తాం. మొత్తం ఇదే కంటెంట్. పరిశుద్ధుల ప్రార్థనలో, పరిశుద్ధుల ఆత్మతో చేసిన ప్రార్థనలో, పరిశుద్ధులు చేసి పొందిన విజయాలు, పరిశుద్ధుల కన్నీరు, ఇవన్నీ టాపిక్స్గా వస్తూ ఉంటాయి వరుసగా. ఇంకా చాలా రోజులు ఉంది. హల్లెలూయా. ఎన్ని రోజులు ఉందిగా? 37 రోజులు ఉంది. 37 days ఓన్లీ. ఈ 37 daysలో 28 తప్ప మిగతా రోజులన్నింటిలో మనం ఉపదేశం వినాల్సిందే. మీకు చిన్న మాట ఈ వాక్యం అయిన తర్వాత చెప్తా, ఇన్ఫర్మేషన్. దేవుని స్తోత్రం. ఇక్కడ హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థన చేశాను. ప్రార్థింపగా ఆయన ఏమన్నాడు? వెంటనే జవాబు వచ్చి ఏంది వెంటనే? ఆ కోటలో నుంచి, హిజ్కియా కోటలో నుంచి ఇంకా బయటికి వెళ్ళలేదు. వెంటనే జవాబు వచ్చిందంట. ఏంటది? ఏమని? ఆగండి మళ్ళీ ఎవరిని జ్ఞాపకం చేసుకున్నారు? ఏం దేవుడు మర్చిపోడా వాళ్ళని? మర్చిపోడు. ఎన్ని తరాలు. ఇప్పుడు ఇది యెషయా గ్రంథంలోకి వచ్చాం. దావీదు ఎక్కడోడు? మొదటి సమూయేలు, రెండో సమూయేలు, మొదటి రాజులు. హల్లెలూయా. అక్కడి నుంచి యెషయా గ్రంథానికి వచ్చాం. యెషయా కాలానికి ఎక్కడికి చాలా కాలం టైంకి 100 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఎప్పుడో అదే దావీదు గారు నీతిమంతుడిగా దేవుని హృదయానుసారుడుగా బతికాడని ఇప్పుడు వీళ్ళకి సహాయం చేసే విషయంలో కూడా, హిజ్కియాకు స్వస్థపరిచే విషయంలో కూడా దావీదుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. హల్లెలూయా. ఏ దేవుడు సార్ అసలు ఆయన? ఒక వ్యక్తి నీతిగా బతికినందుకు దేవుడు తరతరాలు ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు సార్. God will never forget like that persons. ఆ వ్యక్తులను దేవుడు మర్చిపోడు. దావీదును బట్టి మళ్ళా హల్లెలూయా. నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, దావీదునకు దేవుడైన యెహోవా అంట. హల్లెలూయా. అంతకుముందు పోతేనేమో సౌలు ఏమన్నాడు? దావీదు అన్నాడు. ఆ తర్వాత కింద చదివితే ఏమన్నాడు? మళ్ళీ అబ్రహాముకి అన్నాడు. అరే దేవుడు వాళ్ళని ఏంటంటే మర్చిపోలేడు. వాళ్ళు అంత భక్తిగా జీవించారు వాళ్ళు. ఈరోజు నుంచి ఒక మంచి భక్తి జీవితాన్ని ప్రారంభించండి. మంచి విశ్వాస జీవితాన్ని ప్రారంభించండి. హల్లెలూయా. ఆ మంచి తీర్మానం చేసుకోండి. అట్లా ఉండాలి. అలా ఉంటేనే దేవుడు మనల్ని మర్చిపోడు. హల్లెలూయా. ఇంతగా ఇన్ని తరాలైన ప్రజలకు మేలు చేసే విషయంలో వీళ్ళని మర్చిపోయాడా? God will never forget. ఎందుకు మర్చిపోలేదు? వాళ్ళు జీవించిన జీవిత విధానం దేవుడికి నచ్చింది. ఆమేన్. దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. ఆగండి. ఇప్పుడు దీని ఎక్స్ప్లెనేషన్ కూడా పూర్తిగా టైం అయిపోయింది. ఇది కూడా రేపు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అందుకు చెప్పండి. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. ఇక్కడ మీరు చూడండి, చూడండి. దేవుడు హిజ్కియా ఒక్కడిదే చూడలేదు కన్నీరు. నీ దుఃఖం కూడా చూస్తున్నాడు. నీ కన్నీరు, నీ కన్నీటి ప్రార్థన కూడా ఆయన చూస్తున్నాడు. హిజ్కియా ఒక్కడే నెంబర్ 1 అని దేవుడు ఆయన ప్రార్థన జవాబు ఇట్లా. ఇప్పుడున్న కొత్త నిబంధన కాలంలో ఉన్న మన కన్నీరు కూడా దేవుడు చూస్తున్నాడు. గాడ్ సీయింగ్ యువర్ టీయర్స్, యువర్ పవర్ఫుల్ ప్రేయర్. నీ శక్తివంతమైన కన్నీటి ప్రార్థన ఆయన చూస్తున్నాడు. నీ కన్నీటి ప్రార్థనకి ఈ ఉపవాస దినాల్లోనే జవాబు రాబోతుంది. ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ. ఆమేన్. హల్లెలూయా.
నీవు కన్నీళ్లు విడిచిన చూచితిని. ఇప్పుడు పరిశుద్ధులు ఎవరైనా కానీ బాధలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, ఏడుపులో ఉన్నారు, రోదంలో ఉన్నారు, ఒక ఘోరమైన సమస్యలో ఉన్నారు. వాళ్ళకు వచ్చిన ఈ దుఃఖం, వాళ్ళకు వచ్చిన ఈ కన్నీరు, వాళ్ళు వేదన పడుతుంది, దేవుడు చూసి నవ్వడుగా. వీళ్ళు చేసిన ఈ విజ్ఞాపనలన్నీ కూడా ఆయన సన్నిధికి చేరిపోయి ఒక రోజున ఇది కార్యరూపం దాల్చి వస్తుంది ముందుకి. దేవుని స్తోత్రం కలుగును గాక. సమస్య నీ కంటే కానీ, దేవుని కంటే కానీ బలమైందేం కాదుగా. విశ్వంలో ఏదైనా పెద్ద సమస్య వస్తే ఆయన సెటిల్ చేస్తున్నాడు, దానికంటే పెద్ద ఏంది? నేను ఇందాక చెప్పాను ఆ మాట నేను మీకు. హల్లెలూయా. అందులో చెప్పండి, నా సమస్య చాలా చిన్నదనండి. అట్లా చూడండి. హల్లెలూయా. ఇట్స్ వెరీ స్మాల్ అండి, దేవుడు చేసేస్తాడు. హల్లెలూయా. అలా ఆ ఫెయిత్లోకి రావాలి మరి మనం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అన్నాడు. అసలు ప్రార్థన అంగీకరిస్తానంటున్నాడు కదా, అంగీకరించానని ఏం చేశాడు? ప్రార్థన ఒక పదం వాడాడు. ఏంటది? 3వ వాక్యం. ఒక్క పదం వాడాడు. ఏంటది? ఇంత అని చెప్పండి. ఆత్మ నడిపింపు లేని ప్రార్థనలకి జవాబు రాదానండి. మరి ఎంతసేపు ఎట్లా చేస్తున్నారా? ఇప్పుడు సపోజ్ నేనున్నానండి, ఏదైనా ప్రార్థన చేయడానికి కూర్చున్నప్పుడు ఒక్కోసారి గంట నడిపింపు అవుతుంది, ఒక్కోసారి రెండు గంటలు నడిపింపు అవుతుంది, ఒక్కోసారి 10 నిమిషాలు కూడా రాదు. ఎక్కడో తేడా జరిగిందని జ్ఞాపకం చేసుకుంటా, ఆ దినమంతా జ్ఞాపకం చేసుకుంటా ఎక్కడ జరిగింది అది. ఏదన్నా పొరపాటున సూపులు మాటలు చేతలు ఏడం జరిగింది అంటే నేను ఒప్పుకుంటా, సంఘం ఎదుట కానీ దేవుని ఎదుట కానీ మనం అంతా ఒప్పుకుంటాం అంతే. దాచిపేసుకునే వారం ఏమీ లేదు మా కాడ. దేవుని స్తోత్రం. ఇక్కడ మోకరించి అప్పుడు అడుగుతుంది, ప్రభా నేను దీన్ని సరి చేసుకుంటున్నాను, క్షమించిన ఆయన అని అడిగిన వెంటనే గొప్ప నడిపింపు వచ్చి ఉదయం 5:30 దాకా చేసుకున్న టైంలు ఎన్నో ఉన్నాయి. ఉదయం తెల్లవారుజామున 5:30 దాకా నడిపింపు. టైం అయిపోయింది కూడా తెలియలా. ఇది గొప్పదని చెప్పట్లా, ఇది చాలా తక్కువ అని చెప్తున్నాను. హల్లెలూయా. గొప్ప ప్రార్థనలు చేయాలి మనం, నిజమే. హల్లెలూయా. ఇప్పుడు నేను ఇంతకు ఏం చెప్తున్నానంటే, ఈయన చేసిన నీ ప్రార్థన నేను అంగీకరించాను. ఓ బాబోయ్, ఒక 10 రోజులు ప్రార్థన చేశాడు, 20 రోజులు ఉపవాసాన్ని ప్రార్థన చేస్తే అంగీకరించాడు అనుకోవడానికి 2 లైన్లు చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. చెప్పండి ఏమిరా? 2 లైన్లు, 2 లైన్లు ప్రార్థన. ఏది ఆ ప్రార్థన చదవండి, ఇసుకే ప్రార్థన 3. అంతే ప్రార్థన. దేవుని స్తోత్రం చెప్ప. ఏ స్మాల్ ప్రేయర్. వెంటనే కదిలొచ్చాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇంతగా ఈయన ఒక్క లైన్ ప్రార్థన చేస్తేనే కదిలొచ్చిన దేవుడు గంట సేపు నువ్వు నేను మనందరూ 2 గంటలు కన్నీరు గడిచి ప్రార్థన చేస్తే మనల్ని దాటిపోతాడండి ఆయన. హల్లెలూయా. గాడ్ విల్. ఆయన ఎప్పుడు దాటిపోయే దేవుడే కాదు ఆయన. మీరు బాగా నమ్మండి, ఆయన్ని బాగా నమ్మండి, విశ్వసించండి. హల్లెలూయా. హల్లెలూయా. 2 లైన్ల ప్రార్థనకే అంగీకరించేశాడు. నీ ప్రార్థన నేను అంగీకరించానని. అందులో ఏముంది? యథార్థత ఉంది. తన జీవితంలో యథార్థత ఉంది. మరి నువ్వు అలా ఉంటున్నావా? ఆర్ యు లివ్ లైక్ దట్? యథార్థమైన జీవితం, సత్యంలో నడుస్తున్నావా? అప్పుడు నువ్వు కూడా ప్రార్థన చేస్తే, నీతిమంతుడు నా కుమారుడు ఒకడు భూమి మీద నుంచి కుమార్తె ప్రార్థన చేస్తుంది, ఆమె ప్రార్థనకి జవాబు ఇవ్వాలి, ఉండండి ఆయన పక్కన పడేసి మిగతా పనులన్నీ పక్కన నీ కార్యం చేస్తాడు దేవుడు. యథార్థంగా ఉండు. భర్త ఎదుట భార్య, భార్య ఎదుట భర్త, పిల్లల ఎదుట తల్లిదండ్రులు, తల్లిదండ్రుల ఎదుట పిల్లలు, దాపరికాలు లేకుండా జాగ్రత్తగా యథార్థంగా ఉండండి. మన దేవుని ఎదుట మనం కూడా యథార్థంగా ఉండాలి. టు బి ఫ్రాంక్నెస్, యథార్థంగా. ఇక దీని గురించి చెప్పుకుంటూ పోవాలంటే గంట చెప్పొచ్చు. కాబట్టి ఇప్పుడు ఆ వాక్యాన్ని కూడా ఇప్పుడే ధ్యానం చేయలేదు, టుమారో ఆన్వర్డ్స్. హల్లెలూయా చెప్పండి అందరు బిగ్గరగా. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన చూశానన్నాడు కదా,
ఇది హిజ్కియా జీవితంలోనే చూశాడా లేకపోతే మిగతా పరిశుద్ధుల జీవితాల్లో కూడా చూశాడా అంటే చాలా మంది వాళ్ళ కన్నీరు దేవుడు చూశాడు. అసలు కొంతమంది కార్చిన కన్నీరుకి వెంటనే దిగొచ్చాడు ఉండలేక అక్కడ. అవి కూడా లేఖనాల్లో ఉన్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రేపుడు మరలా మనం కొనసాగించుకుందాం. ఇప్పుడు పరిశుద్ధుల విజయాలని ఇంకా మొదలు పెడదాం. ఇప్పుడే స్టార్టింగ్, అదే ఆ కొటేషన్ మీకు ఇప్పుడు చెప్పాను. పరిశుద్ధుల విజయాలు చెప్పండి ఎట్లొచ్చినాయి? ప్రార్థన ద్వారా. దేవుని స్తోత్రం చెప్పండి. మంచిది, చివరి ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. ఆ వీడియో ఆఫ్ చేయండి. నా వీడియో ఆఫ్ చేయడానికి దిక్కు మొక్కు ఎవరూ లేరు.